వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ నుంచి అన్నమాట. యాపిల్ వాళ్ళ WWDC24 ఈవెంట్ ఏదైతే ఉందో అఫీషియల్గా టైం అదే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇవాళ 10:30 గంటలకి ఇండియన్ IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైంలో 10:30 గంటలకి అయితే అన్వీల్ చేస్తారు. కుదిరితే తీసుకొస్తారు, లేకపోతే ఇట్లా డైరెక్ట్ ఇక రేపే వీడియో అయితే సపరేట్గా వీడియో చేస్తారు. ఏమని వీళ్ళు చేసారు, చాలామంది ఏమంటారు రూమర్స్ ప్రకారం AI వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంకొంచెం స్మార్ట్ ఫోన్ సంబంధించి హింట్స్ ఏమైనా ఇవ్వచ్చు, కొత్త ప్రాసెసర్ ఏమైనా హింట్ ఇవ్వచ్చు అనేసి అయితే అంటుంది. రూమర్స్ కింద ఉన్నాయి బాయ్. అఫీషియల్గా ఒక 5-6 గంటల లోపల మనకు అందరూ తెలిసిపోతుంది ఏంది కదా ఏంది అనేసి. తర్వాత నెక్స్ట్ HTC నుంచి అన్నమాట. HTC వాళ్ళు పోయి చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇస్తున్నట్టు. ఈ మంత్ 12th రోజున కొత్త సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నట్టు అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఒక మంచి పిక్చర్ కూడా పోస్ట్ చేసారు అన్నమాట. ఇక్కడ చాలామంది ఏమంటారంటే ఇక్కడ HTC వాళ్ళది U24 సిరీస్ని అయితే లాంచ్ చేయొచ్చు అనేసి అయితే చాలామంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ప్రాసెసర్స్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 7 Gen 3 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే కొంతమంది స్పెక్యులేషన్స్ అయితే చేస్తారు అన్నమాట. కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, కానీ మాకు ఎన్ని రోజులు ఇంకో 2 రోజులు ఆగితే అయిపోతుంది. ఇక్కడ ఇవాళ June 10 ఎల్లుండే మీకు అఫీషియల్ అప్డేట్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట HTC నుంచి. నాకైతే మంచి విషయం అనిపిస్తుంది. మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. ఒకప్పుడు మంచిగా ఏమంటారు మంచి ఆ బ్రాండ్ అనేది ఒక గ్రేట్ ఉండే అనమాట. ఇప్పుడు మంచిగా కంబ్యాక్ వస్తుంది అనుకో వెయిటింగ్ అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హ్యూమన్ పిన్ అనేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ షర్ట్ కాడ ఒకటి పెట్టుకుంటే మీకు AI అసిస్టెంట్ వస్తుంది అనేసి అయితే అప్పుడు బాగా ఏమంటారు టెక్ సైడ్ కానీ లేకపోతే ఎంతూజియాస్ట్స్ బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరూ కూడా హైప్ తీసుకొచ్చారు కదా. ఇప్పుడు అది చాలా లాసెస్లో వచ్చింది. యాక్యురసీ లేదు. దానికంటే మన స్మార్ట్ ఫోన్ ఎక్కువ అంటారు. దాని తర్వాత మీకు ర్యాబిట్ R1 కూడా వచ్చినట్టుంది. అది కూడా కొంచెం యాక్యురసీ జర బెటర్గా ఉండే. రెండింటి కంపేర్ చేస్తే ర్యాబిటే బెటర్ అనేసి చాలామంది అన్నారు. దానికి ఇంకా డీకోడింగ్ చేసి ఆ ర్యాబిట్ R1 కూడా డైరెక్ట్ ఆండ్రాయిడ్ కస్టమ్ యాప్ లాగా యూజ్ చేసిరు అన్నమాట. ఇప్పుడు ఏంది కథ అంటే ఈ హ్యూమనిక్ ఏ పిన్ ఏదైతుందో HP వాళ్ళు కొంటారు అని $1 బిలియన్ కొంటారు అనేసి అయితే స్పెక్యులేషన్స్ రూమర్స్ అయితే వస్తున్నాయి. కొంటారా కొన్నారా అని పక్క పెడితే వీళ్ళు మాత్రమే సింపుల్ చెప్పుకోవాలంటే వీళ్ళు చాలా లాసెస్లో ఉన్నారు. అంతగా ఎక్స్పెక్టేషన్ అంత రాలేదు. ప్లస్ సబ్స్క్రిప్షన్ ముందే చెప్పిన స్టార్టింగ్లో 3-4 months బ్యాక్ అంత క్రేజ్ హైప్ ఉంటుంది. కానీ హైప్ కాదు ముఖ్యము, వీళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా మళ్ళీ ప్లాను అది ఇది తలకాయ నొప్పి ఉండే అనమాట. రీసెంట్గా వాళ్ళ ఛార్జింగ్ది కూడా కొంచెం ఇష్యూ వచ్చిండే. ఇట్లా దాని వాల్యూ అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది అనమాట. తీసుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్ అవుతుందా అంటే మోస్ట్లీ కాకపోవచ్చు, కానీ దీన్ని వాళ్ళ హార్డ్వేర్లు ఇంక్లూడ్ చేసుకుంటారు. వాళ్ళ AIకి ఏమైనా ఇంక్లూజన్ ఉంటే యాడప్ చేసేసుకుంటారు ఈ టెక్నాలజీని. చూద్దాం అప్కమింగ్ డేస్లో ఇంకేం వస్తే చూద్దాము. కన్ఫర్మ్ న్యూస్ కాదు భయ్. గ్రెయిన్ ఆఫ్ సాల్ట్తో చూసుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీరు రెడ్మీ నుంచి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే రెడ్మీ వాళ్ళది స్మార్ట్ ఫైర్ 32 inches 2024 మోడల్ని అయితే కొత్తగా స్మార్ట్ టీవీని అయితే లాంచ్ చేసింది అన్నమాట. రెడ్మీ వాళ్ళది 12,000కి వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్టోర్లో కూడా అవైలబుల్ ఉందంటారు. ఇక్కడ ఆఫర్స్ అయితే ఏంలో కొంతమందికి అయితే ఆఫర్స్ వస్తున్నాయంట. 500 రూపీస్ 1000 మధ్య కొంత కూపన్స్ మేబీ వేరే ఏమైనా ఏమంటారు ఈవెంట్స్ అప్లై చేసిన వాళ్ళకి ప్రస్తుతానికి ఇది ఒక లాంచ్ అయిందని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఒకవేళ కొనుక్కోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ వాళ్ళు రీకాల్ ఫీచర్ని అయితే కొత్తగా తీసుకొచ్చింది అన్నమాట. ఈ టెస్టింగ్లో చాలామందికి ఇబ్బందికరంగా అనిపించింది. మేజర్గా ఇబ్బందికరం ఏంటంటే ఇది మన డేటాని స్టోర్ చేస్తుంది. దీనివల్ల ప్రైవసీ కన్సర్న్స్ ఎక్కువైపోతాయి అనమాట. డేటా అంటే రికాల్ అంటే సింపుల్గా ఏం లేదు, మనం సర్చ్ చేసినా టైప్ చేసినా ఏం చేసినా సరే కూడా స్టోర్ చేసేసుకొని మన డ్రైవ్స్లో పెట్టేస్తుంది. మనం ఏం క్లిక్ చేసినా సర్చ్ చేసి సింపుల్ డేటా అనుకుంటే. దీనివల్ల ప్రైవసీ ఎంతూజియాస్ట్ ఉంటారు, లేకపోతే ప్రైవసీ మీద ఫోకస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు కన్సర్న్ చేసి ఏంద్రా నాయన ఏంది కథ అని చూసుకుంటే వీళ్ళది జరిగిన కరెక్టే అనిపిస్తుంది. కొంచెం ఏమంటారు కొన్ని ఇష్యూస్ అయితే అయినాయి. యాక్చువల్లీ కొంతమంది కూడా ప్రయోగాలు చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఆ డేటాని కూడా తీసుకునేటట్టు ఉంది, ఈజీగా తీసుకోవచ్చు అనేసి కొన్ని టెస్టింగ్స్ కూడా చేసిరన్నమాట. ఏముందన్నా ఏందన్నా అంటే
ఏం చేయరు, మీరు లాగిన్ పాస్వర్డ్స్ కానీ అవే కానీ ఈజీగా థెఫ్ట్ చేసుకోవచ్చు అనేసి అంటారు. సో ప్రైవసీకి చాలా ఇష్యూ ఉందంటారు. దీని మీద విండోస్ వాళ్ళు ఇంటర్నల్ రివ్యూస్ అనేది చేస్తున్నాము. సో మేబీ ఇంకొక మాట కూడా అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది మెషిన్ లోపలనే ఉంటుంది. సో వేరే వాళ్ళు యూటిలైజ్ చేయలేరు, ఓన్లీ యువత యూజర్ ఉన్నారు అతనే యూటిలైజ్ చేయగలుగుతారు ఈ డేటా అనేసి అయితే అంటారు. కానీ స్టిల్ ఇప్పటికీ కన్సర్న్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అవి చాలామంది ప్రివిలేజ్ అయితే ఇస్తారన్నమాట, ఎనేబుల్ లేకపోతే డిజేబుల్ చేసుకోవడానికి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఏదైతే ఉందో నాకు తెలిసిన కాడికి ఇంటెల్ వాళ్ళది లూనా లేక్ అండ్ AMD వాళ్ళది Ryzen AI 300 series ల్యాప్టాప్స్, అండ్ ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ వాళ్ళది AI ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, ఎలైట్ అండ్ ఎక్స్, ఈ ప్రాసెసర్స్ 2 మోడల్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాసెసర్స్లోనే ఈ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని అయితే అంటారు. సో చూద్దాము, ఇంకా అప్డేట్స్ వస్తుంటాయి దీని గురించి. సో అప్డేట్ వచ్చాక ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అనమాట. సో AMD వాళ్ళది Ryzen 9 370HX ప్రాసెసర్ ఉంది కాబట్టి 6 పాయింట్ అంటారు. సో ఇక్కడ ఇంజనీరింగ్ శాంపుల్కి వచ్చేసరికి 25% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. కంపేర్ చేసుకుంటే 54 వాట్స్ 7940HX ప్రాసెసర్ అనేసి అయితే ఎక్కడ వేసిరంటే అవి CPU Z అనే ఒక బెంచ్ మార్క్స్ ఉన్నాయి. సో దాంట్లో బెంచ్ మార్క్ చేసినప్పుడు సో Ryzen AI అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ నాకైతే చూపిస్తుంది ఇక్కడ వెల్ ఆప్టిమైజ్డ్ ఉందన్నట్టు అయితే కనిపిస్తుంది. చూద్దాం అడిషనల్ బెంచ్ మార్క్స్. ప్రస్తుతానికి అయితే లీగల్ బెంచ్ మార్క్స్ అనమాట. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఎలాంటి సినారియోస్లో బెంచ్ మార్క్ చేసినప్పుడు మనకి ఇంకా అప్డేట్ రాలేదు. సో లీగల్ కాబట్టి పర్టికులర్ పాయింట్లో చేసిరా లేదని తెలియదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఆబ్వియస్గా కొన్ని సిచ్యువేషన్స్లో లేటెస్ట్ జర బాగా ఉందన్నట్టు అయితే కనిపిస్తుంది. 25% అది మామూలు విషయం కాదు. సో చూద్దాము, అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను టెక్ న్యూస్లో. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రము గేమింగ్ న్యూస్ అనమాట. సో గేమ్ న్యూస్ వచ్చేసరికి అయితేనేమో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు వాళ్ళది కొత్తగా డిజిటల్ ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ కాన్సోల్స్ ఏవైతేనే కొత్తగా వైట్ వేరియంట్ అండ్ 2 TB వర్జన్స్లో కూడా వస్తున్నాయి అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసిరన్నమాట. సో ఎక్స్బాక్స్ ఎక్స్ 2 TB గ్యాలక్సీ బ్లాక్ స్పెషల్ ఎడిషన్ ఉందన్నమాట $599కి. అండ్ నెక్స్ట్ గ్యాలక్సీ ఎక్స్ 1 TB డిజిటల్ ఎడిషన్ చూసుకుంటే $449కి ఉందన్నమాట అవి. అండ్ ఇక్కడ ఎక్స్బాక్స్ సిరీస్ S వచ్చేసరికి 1 TB రోబోట్ వైడ్ వచ్చాక $349తో పాటు కూడా వస్తుంది. సో వీటిలో మీరు ఏది కొన్నా సరే కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ప్రీవియస్ వర్జన్ కంటే ఇది కొంచెం స్పెక్స్ వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం స్లైడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అన్నట్టు. మోస్ట్లీ ఇక్కడ నేను చెక్ చేసిన కాడికి చూసుకుంటే స్టోరేజ్లో ఇంప్రూవ్మెంట్ అవుతుంది భయ్. ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోండి అవి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది అనుకోవచ్చు. ఇక్కడ మన ఇండియాలో అయితే తెలియదు ఇండియాలో ఎప్పుడు వస్తుంది, కానీ మన వాళ్ళైతే క్రిస్మస్ అనేసి అయితే అంటారు కొంతమంది. సో మోస్ట్లీ ఆబ్వియస్గా వచ్చేస్తుంది, మార్కెట్లోకి అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి మనకు తొందరలోనే హాలిడే వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్ ఒక మంచి గేమ్ ఉందన్నమాట, ఏదంటే హెల్ బ్లేడ్ సెంగ్యులర్ సాక్రిఫైస్ అనమాట. సో ఈ గేమ్ వచ్చేసరికి 72 రూపీస్కే ఉంది. ఒకవేళ మీరు గేమ్ ఆడాలని కూడా మంచిగా ఆడచ్చు. అండ్ ఈ గేమ్కి సీక్వెల్ కూడా ఉంది, రీసెంట్గానే పార్ట్ 2 కూడా వచ్చినాయి. మంచి గ్రాఫిక్స్ విజువల్తో పాటు ఉందన్నమాట. అవి ఎవరైతే ఫీమేల్ ఓరియంటెడ్ గేమ్స్ కావాలనుకుంటే ఇది ఒకటి మంచి అవకాశం అనమాట ఆడడానికి. మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి గేమ్కి. కాబట్టి సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకునే పెద్ద గేమ్ లేదు భయ్. మీకు i5 3rd generation FX 8350 ప్రాసెసర్, 8GB ర్యామ్, 2GB గ్రాఫిక్ కార్డు ఉన్నా సరిపోతుంది, 30GB స్టోరేజ్. కానీ కంపల్సరీ Windows 10 అండ్ అబోవ్ ఉంటే గేమ్ అయితే రన్ అవుతుంది. 720p రెజల్యూషన్ మీద 30 FPS మంచి గేమ్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా మంచి ఏమంటారు కాన్సెప్ట్ ఉన్న గేమ్ మీరు ట్రై చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ అడ్రస్ అవ్వడమే. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.